all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. అండ్ అంతకంటే ముందు మన దగ్గర శ్రావణం అండ్ ఆషాఢం సేల్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆషాఢం వచ్చేసింది. సో ఆషాఢం అండ్ శ్రావణం సేల్ అంటున్నాము బికాజ్ మన దగ్గర పెళ్ళిళ్ళ సీజన్స్కి ముందే ఆషాఢంలోనే చేపించుకుంటూ ఉంటారు కదా శ్రావణ మాసం పెళ్ళిళ్ళలోకి. సో అందుకే ఆషాఢం అండ్ శ్రావణం సేల్ స్టార్ట్ చేశాము. మీరు గనక గోల్డ్ ప్యాటర్న్స్ చూస్తున్నట్లయితే మన దగ్గర వేస్టేజ్ అప్ టు 40 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లో అప్ టు 40% వరకు ఉంటుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్. అదే సిల్వర్ ఆర్నమెంట్స్ వైపు చూస్తున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్, బెస్ట్ కదండి. అండ్ డైమండ్స్ కూడా మనకి 58,900 పర్ క్యారెట్ స్టార్టింగ్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్తున్నాను. అండ్ అవి కూడా ఈ ఆఫర్ ఉన్నంత వరకే. అండ్ ఈ ఆఫర్ మన 4 బ్రాంచెస్లో వర్తిస్తుంది. JNTU, మనకి హిమాయత్ నగర్, మలక్పేట్ అండ్ నాగోల్. ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్కి నేను మాత్రం మన JNTU బ్రాంచ్కి వచ్చేసాను. చాలా ఈజీగా ఉంటుందండి. అడ్రస్ కూడా మనకి JNTU మెట్రో స్టేషన్ కనిపించేస్తుంది కదా. సర్వీస్ రోడ్లో వస్తున్నారంటే సింపుల్గా మియాపూర్ వెళ్ళే సర్వీస్ రోడ్లో వస్తున్నారంటే మీకు మెట్రో స్టేషన్ పిల్లర్కి వెంటనే ఉంటుందన్నమాట. లిఫ్ట్ దిగుతాం కదా, అక్కడే కనిపించేస్తుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, మన టీం వాళ్ళు రెడీగా హెల్ప్ చేస్తారు. ఏ బ్రాంచ్ అడ్రస్ అయినా కానీ, ఏ బ్రాంచ్ అడ్రస్ అయినా మీరు వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే నెక్లెస్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. అటు కంప్లీట్ చోకర్స్ కాదు, అటు పెద్దగా హారమ్స్ కాదు, మిడ్ లెంత్ ఉంటాయి, మీకు కావాల్సినట్టు అడ్జస్టబుల్గా ఉంటాయి. అలాంటి ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసేయండి. మీకు అసలు రావడం కుదరలేదు అనుకున్న వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి క్లియర్గా చూసుకొని ప్రైజింగ్ డీటెయిల్స్ అంతా కూడా డిస్కస్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ చూసేద్దాం. సో ఈ రోజు అంతా కూడా మనకి సెట్స్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. నీట్గా నెక్లెస్ అండ్ మనకి ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట. సో టాప్స్ అండ్ నెక్ సెట్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా వైట్ స్టోన్స్తో తీసుకున్నాం. అండ్ గ్రీన్, మనకి ఇవన్నీ కూడా కంప్లీట్ గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్స్, వైట్ స్టోన్స్తో వచ్చేసింది. కింద హ్యాంగింగ్స్లో కోరల్స్ కూడా వచ్చాయి. సో ఆ కలర్ కోఆర్డినేషన్, ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. మనకి పైనుంచి చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్యాటర్న్. ఫస్ట్ ఒక చిన్న బడ్ స్టైల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లోటస్ ప్యాటర్న్ ఫ్లోరల్. లోటస్ ప్యాటర్న్ ఫ్లోరల్లో చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి, అంతా సీజెట్స్. మధ్యలో వచ్చింది మాత్రం గ్రీన్ స్టోన్ వచ్చేసింది. పైన అంతా కూడా పర్ల్స్. ఇదే కంటిన్యూషన్గా ఉంటుందండి చుట్టూ. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, హ్యాంగింగ్స్ దగ్గర చూడండి మనకి కోరల్స్ వచ్చాయి. ఈ కోరల్స్ రావడం వల్లే లుక్ అనేది చాలా నిండుగా కనబడుతుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో. అంటే ఆ రెడ్ కూడా కాదండి, ఆరెంజిష్లో ఉంటాయి కదా కోరల్స్ ఆల్మోస్ట్. సో ఆ కలర్ కాంబినేషన్ వల్ల లుక్ అనేది చాలా బాగుంది. మనకి బడ్స్ అంటే అలా సన్నగా కాకుండా కింద ఫ్లోరల్ ఇచ్చారు. మనకి లోటస్లో కింద వైపున చిన్నగా వచ్చేసింది, బడ్ దగ్గర మనకి కింద ఫ్లోరల్ వచ్చింది. సో మనకి బ్యాలెన్స్డ్గా ఉందండి ప్యాటర్న్. అండ్ ఈ నెక్ వెయిట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, నెట్ వచ్చేసి 83, గ్రాస్ వచ్చేసి 100 పడుతుందండి నెట్ది. అదే మనం టాప్స్ చూస్తున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఏదైతే ఫ్లోరల్ వచ్చేసిందో అదే ఫ్లోరల్ ఇచ్చాము మనకి నెక్ సెట్లో కూడా. పైన స్టడ్ మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ స్టడ్ కంప్లీట్ సీజర్స్తో. మిగిలిందంతా ఇదే వచ్చేసిందండి, ఏమీ డిఫరెన్స్ లేదు. చూడగానే కనిపెట్టేయచ్చు, అంత బాగుంది ప్యాటర్న్. మనకి టాప్స్ చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ వచ్చేసి 20 పడుతుంది, గ్రాస్ 23 పడుతుంది. కంప్లీట్ సెట్ తీసుకోవాలండి. కానీ మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ లేదు, ఓన్లీ అంటే మనకి నెక్ పీసే కావాలి అనుకుంటే ఆర్డర్ బేసిస్లో చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ మోజోనైట్ కలెక్షన్ చూపిస్తున్నానండి. అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ సూపర్బ్గా ఉంది. ఫస్ట్ మనకి సేమ్ చైన్ ఎలా ఉంటుంది, బ్రేస్లెట్ చైన్ లాగా ఉంటుంది కదా, అక్కడ నుంచి చూడండి ఫస్ట్ వచ్చేసింది మనకి నీట్గా సర్కిల్ ప్యాటర్న్. సర్కిల్లో గ్రీన్ అంటే మనకి గ్రీన్ స్టోన్ వచ్చేసింది. చుట్టూ మనకి మోజోనైట్స్ ఇచ్చారు. కింద హ్యాంగింగ్లో కూడా మనకి డ్రాప్ ప్యాటర్న్ మోజోనైట్ సీజర్స్తో ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్, మనకి చక్రం ప్యాటర్న్ వచ్చిన దాంట్లో గ్రీన్ స్టోన్ వచ్చేసింది. ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చిన దాంట్లో కంప్లీట్ మోజోనైట్స్ వచ్చేసాయి. మనకి ఫ్లోరల్ మళ్ళీ కింద కూడా ఫ్లోరల్ వచ్చేసింది. సో మనకి ఇదే 2 ప్యాటర్న్స్ చైన్ అంతా రిపిటేటివ్గా ఉందండి. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్స్ అండ్ అలాగే గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి.
యూనిక్గా ఉంటుందండి. శారీస్కనే కాదు, లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూజ్ అవుతుంది. అంత బ్యూటిఫుల్ ప్యాటర్న్. నెట్ వెయిట్ వచ్చేసి 75 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 90 పడుతుంది. బికాస్ కంప్లీట్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో నిండుగా ఉంది కదా. సేమ్ ప్యాటర్న్తో మనకి ఇయర్ రింగ్స్ చూసేయండి. టాప్స్ చూస్తున్నారు కదా, చిన్నగా క్యూట్గా ఉన్నాయి. మనకనే కాదు, పిల్లలకు కూడా సెట్ అయ్యేలా ఉంటుంది. స్టడ్ దగ్గర చూడండి, ఓవల్ షేప్లో వచ్చేసింది అనమాట. ఓవల్ షేప్లో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ వచ్చాయి. పైన కూడా మనకి అలా లోటస్ లాగా ఇచ్చారు. హ్యాంగింగ్ చూడండి, ఇదంతా మనకి మోజోనైట్స్ వచ్చేసింది అనమాట. సీజెట్స్, మోజోనైట్స్. హ్యాంగింగ్స్ చూడండి, గ్రీన్ బీట్స్ అండ్ అలాగే వైట్ పర్ల్స్తో వచ్చేసింది. మనకి ఇయర్ రింగ్స్లో కూడా మోజోనైట్స్ తక్కువగా ఇస్తారండి. జనరలీ సీజెట్స్తో ఇచ్చేసి ఎండ్ చేస్తారు. కానీ మనకి ఈ టాప్లో మోజోనైట్స్ కూడా వచ్చేసాయి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 12 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 16. ఓవరాల్ సెట్ సూపర్బ్గా ఉంది. బ్రైడ్స్కి, రిసెప్షన్ లుక్కి పర్ఫెక్ట్. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మోజోనైట్స్ విక్టోరియన్ కలెక్షన్ చూపిస్తున్నాను. మోజోనైట్స్ అనగానే ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉండే ప్యాటర్నే మనకి మోజోనైట్స్ విక్టోరియన్ కలెక్షన్ కదా. సో మనకి ఫస్ట్ హారం చూసిద్దాం. అంటే ఈ నెక్ చైన్ ఏదైతే ఉందో మనకి మిడ్ లెంత్లో ఉంది. అటు కంప్లీట్ పైకి లేదు, అలా అని కిందికి హారం లాగా లేదు, మిడ్ లెంత్లో ఉందన్నమాట. సో ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఎలాంటి ఈవెంట్స్ అయినా అటెండ్ అయిపోవచ్చు. అలాంటి ప్యాటర్న్. ఫస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి ఇలా బాక్స్ లాగా వచ్చిందండి. షేప్ అనేది మనకి సింపుల్గా బాక్స్, మధ్యలో మనకి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ లాగా ఇచ్చారు. చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. పైన వైపున, కింద వైపున మనకి మోజోనైట్స్ ఇచ్చారు. మోజోనైట్స్ అండ్ మనకి హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్, పర్ల్ బాల్స్ అండ్ చిన్న చిన్న పర్ల్ బాల్స్ ఇచ్చారు. ఇది ఒక లైన్. నెక్స్ట్ లైన్లో ఫ్లోరల్స్ అంతా కూడా మోజోనైట్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ మాత్రం సేమ్ హ్యాంగింగ్స్ అండి. మనకి పై నుంచి కింది వరకు సేమ్ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చేసింది. మధ్యలో మెయిన్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ మోజోనైట్స్తో వచ్చింది. ఇవంతా మోజోనైట్స్ అండి. మెయిన్గా చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి సీజెట్స్. చిన్న చిన్న స్టోన్స్ కనిపించేవి సీజెట్స్, పెద్ద పెద్దగా ఎలివేట్ అయ్యేవి మోజోనైట్స్. మధ్యలో మెయిన్ది చూడండి గ్రీన్ కలర్డ్ స్టోన్, చుట్టూ సీజెట్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా ఇక్కడ కూడా చూడండి, మనకి మెయిన్ పెండెంట్లో కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్ హ్యాంగింగ్సే వచ్చాయి. మనకి కంప్లీట్ లుక్ అండి ఇది వచ్చేసి. మనకి నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే 78, గ్రాస్ 103. ఓన్లీ నెక్ పీస్ది చెప్తున్నానండి. మనం ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దాం. ఇయర్ రింగ్ ఎలా వచ్చిందంటే, ఈ పెండెంట్లో ఈ డ్రాప్ స్టైల్ ఏదైతే ఉందో మధ్యలోది, దీన్ని తీసుకొని మనం ఇయర్ రింగ్స్ చేశారు. చూస్తున్నారు కదా, సేమ్ ప్యాటర్న్. అలా డ్రాప్ కలర్, మధ్యలో మనకి గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, ఒక లైన్ అంతా మోజోనైట్స్. అలా ఉంటుందన్నమాట ప్యాటర్న్. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ అలాగే పర్ల్ బాల్ హ్యాంగింగ్స్ వచ్చేసింది. చిన్నగా క్యూట్గా ఉందండి ప్యాటర్న్. మనకి నెట్ వెయిట్ 13, గ్రాస్ 16 పడుతుంది. మీకు కంప్లీట్ సెట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అన్నా, లేదా సింగిల్గా కూడా మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. ఆర్డర్ బ్రేస్లెస్ ప్రకారం మీకు ఓన్లీ సింగిల్గా కావాలి అనుకుంటే చేసిస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, అందరికీ అంటే మనకి చోకర్ ప్యాటర్న్ లాగా ఇష్టం ఉంటుంది. ఇదేంటంటే నెక్లెస్, కానీ నెక్కి కాస్త దగ్గరగా అయినా కాస్త దూరంగా అయినా మనం ఎలాగైనా అడ్జస్టబుల్గా ఉందన్నమాట ప్యాటర్న్. ఫస్ట్ లైన్ అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ అంతా పర్ల్స్ వచ్చాయి. నెక్స్ట్ అంతా కూడా గోల్డ్ కలర్తో మనకి ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసి, ఆ డ్రాప్ మధ్యలో అంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్ ఇచ్చారు. సెకండ్ లైన్. థర్డ్ లైన్ చూడండి, సర్కిల్ ప్యాటర్న్, గోల్డ్తో మనకి సర్కిల్ వచ్చేసింది. మధ్యలో సీజెట్స్తో ఫ్లోరల్స్ వచ్చాయి. అది థర్డ్ లైన్. ఫోర్త్ లైన్ చూడండి, స్టార్ ప్యాటర్న్, గోల్డ్తో స్టార్ షేప్ వచ్చేసింది. మధ్యలో అంతా కూడా సీజెట్స్తో సర్కిల్ స్టైల్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్స్ అండ్ కోరల్స్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి. పై నుంచి ఇచ్చారండి. జనరలీ మనకి హ్యాంగింగ్స్ ఇక్కడ నుంచో, కొందరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అలా కాకుండా పై నుంచి వచ్చేసింది అనమాట హ్యాంగింగ్స్. సో మనకి నిండుగా గ్లోగా కనబడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 57, గ్రాస్ చూసుకున్నట్లయితే 65. సేమ్ ఇదే మనకి ఇయర్ రింగ్ ఇచ్చారు. ఏమీ డిఫరెన్స్ లేదండి. జస్ట్ ఇందులో ఒక 1 బైట్ లాగా తీసుకొని ఒక్కొక్క ఇయర్ రింగ్ లాగా ఇచ్చారు. ఇయర్ రింగ్లో కూడా మనకి సేమ్ వచ్చేసింది. అంటే కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ కోరల్స్తోనే మనకి వచ్చిందనమాట హ్యాంగింగ్స్ కూడా. నెట్ వెయిట్ వచ్చేసి 7 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 8 పడుతుంది. టాప్స్వి చెప్తున్నాను. నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మోజోనైట్స్ ప్యాటర్న్. విక్టోరియన్ కలెక్షన్లో మోజోనైట్స్ అండ్ నవరత్న్ స్టైల్. నవరత్న్ మంచి లక్ కోసం చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. జనరల్లీ రింగ్స్లో లేదా బ్యాంగిల్స్లో చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, మనకి హారంలో అంటే మంచి నెక్లెస్ ప్యాటర్న్లోనే నవరత్న్ ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి పై నుంచి చూడండి ఎలా వచ్చేసిందో.
ఆల్ ద 9 స్టోన్స్ మనకి మధ్యలో ఇచ్చారు. మధ్యలో అలా 9 కలర్డ్ స్టోన్స్ ఇచ్చారు నవరత్న ప్యాటర్న్తో. అండ్ చుట్టూ ఇవంతా మోజనైట్స్ అండి. ఏదైతే ఫ్లోరల్ పెటల్ వచ్చేసిందో అదంతా మోజనైట్. అండ్ ఆ సర్కిల్ ఏదైతే ఫామ్ అవుతుందో అవి సీజర్స్. చూస్తున్నారు కదా, పైన వైపున మనకి పర్ల్స్ ఇచ్చారు, కింద కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కోరల్స్తో హ్యాంగింగ్స్ వచ్చేసింది. సూపర్ ప్యాటర్న్ అండి. పైన అంతా పర్ల్స్ రావడం, ఆ నవరత్న స్టోన్. సో మీరు ఎలాంటి అంటే అవుట్ఫిట్స్కైనా పేరప్ చేసుకోవచ్చు. కొన్ని జ్యువెలరీ ఏంటంటే ఈ కలర్ అవుట్ఫిట్స్కి బాగుంటుంది అలా ఉంటాయి కదా, ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 9 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవుట్ఫిట్స్కైనా పేరప్ చేసుకోవచ్చు. అది బెస్ట్ పార్ట్. సో మనకి నెక్ది చెప్తున్నానండి, మనకి నెక్లెస్ ప్యాటర్న్ది చెప్తున్నాను. నెట్ వెయిట్ వచ్చేసి 66 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 84 పడుతుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ మంచి రెడ్ కలర్ది తీసుకొని మనకి ఇలా ఇచ్చేసారు టాప్స్లో. జస్ట్ ఆ 1 స్ట్రాప్ లాంటిది తీసేసుకొని ఫ్లోరల్ ప్యాటర్న్తో మనకి రెడ్తో వచ్చిందండి. నవరత్నంలో రెడ్తో మనకి ఇయర్ రింగ్స్ అనేది వచ్చేసాయి. సీజర్స్ ఉన్నాయి, మనకి మొజనైట్స్ ఉన్నాయి, మంచి రెడ్ కలర్డ్ స్టోన్ ఉంది. కింద హ్యాంగింగ్స్ చూసినట్లయితే మనకి 3 హ్యాంగింగ్ స్టైల్ ఇచ్చారండి. కోరల్స్ వచ్చాయి, 2 సైడ్స్ పర్ల్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్తో వచ్చేసింది. చాలా క్యూట్గా ఉంటుందండి సెట్. మనకి ఈ టాప్స్ అంటే ఇయర్ రింగ్స్వి ప్రైస్ అంటే నెట్ వెయిట్ చెప్తాను. నెట్ వచ్చేసి 13 పడుతుందండి, గ్రాస్ 17 పడుతుంది. క్లియర్ ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోవచ్చు, లేదా స్టోర్ విజిట్ చేశారంటే ఇంకా బెటర్. మంచిగా కంప్లీట్ స్టోర్ ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చినవి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కంప్లీట్ అడ్జస్టబుల్. మీరు కంప్లీట్ నెక్ లెంత్లో కావాలి, చోకర్ లాగా గట్టిగా అంటే అలా వేసుకోవచ్చు. కాస్త కిందికి వేసుకున్నా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్లా కనబడుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ లైన్ చూసేద్దాం. ఫస్ట్ లైన్ చూడండి, గోల్డెన్తో మనకి సర్కిల్ ప్యాటర్న్ ఇచ్చారు, మధ్యలో సీజర్స్తో ఫ్లోరల్ వచ్చేసింది, చుట్టూ లైన్స్ లాగా ఇచ్చారు ఆ సర్కిల్లో కూడా. సెకండ్ లైన్ చూస్తున్నారు కదండి, ఇక్కడ సర్కిల్ ప్యాటర్న్ ఇచ్చారు. సెకండ్ లైన్లో గోల్డ్తోనే మనకి ఫ్లోరల్ షేప్ వచ్చేసింది. ఆ ఫ్లోరల్ మధ్యలో అంతా కూడా వైట్ సీజర్స్ అండ్ మధ్యలో రెడ్ కలర్డ్ స్టోన్ వచ్చింది. థర్డ్ లైన్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లోరల్స్కి హ్యాంగింగ్ లాగా మనకి చాందబాలికి ఏదైతే హాఫ్ మూన్ షేప్ ఉంటుందో అలా ఇచ్చారండి షేప్. మధ్యలో కట్ వర్క్ ప్యాటర్న్ అండ్ మనకి గ్రీన్ స్టోన్ కూడా కనబడుతుంది. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదండి, పర్ల్ బాల్ హ్యాంగింగ్స్, పై నుంచి మనకి పర్ల్ హ్యాంగింగ్స్ అనమాట. రైస్ పర్ల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలాంటి షేప్లో వచ్చేసింది. పై నుంచి కంప్లీట్గా ఆల్ ఓవర్ మనకి నెక్ చేసిన అంతా కూడా మనకి పర్ల్స్ వచ్చేసాయి హ్యాంగింగ్స్లో. మనకి దీని ప్రైస్ అంటే ఇప్పుడు నెట్ వెయిట్ చెప్తున్నాను, 58 పడుతుంది. గ్రాస్ చూసుకున్నట్లయితే 64. బడ్జెట్లో చాలా బాగుండాలి ప్యాటర్న్ అనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చండి. బికాజ్ మనకి నెట్ వెయిట్స్ ప్రకారం మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు. సో మనకి బడ్జెట్లో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సేమ్ ప్యాటర్న్ మనకి ఈ స్ట్రిప్ ఒకటి ఉందా, దాన్నే మనకి ఇయర్ రింగ్ లాగా ఇచ్చారు. ఈ రెండు సైజ్ ఏం చేంజ్ అవ్వలేదండి. కింద మనకి చాందబాలి టైప్ ఉంది అని అన్నాను కదా, అది మాత్రం కాస్త ఎన్లార్జ్డ్గా అంటే కాస్త పెద్దగా చేసి ఇచ్చారు. సో లుక్ అనేది మనకి ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ లుక్ వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్టో. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి రైస్ పర్ల్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి. సేమ్ ప్యాటర్న్ అండి, అస్సలు అంటే ఏది డిఫరెన్స్ లేదు. సూపర్బ్గా సెట్ అయింది ప్యాటర్న్. నెట్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్ రింగ్స్ది 8 పడుతుంది, గ్రాస్ వచ్చేసి 9 పడుతుంది. ఓవరాల్గా సెట్ అయితే సూపర్బ్గా ఉంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని నెక్లెస్ ప్యాటర్న్స్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకుంటే అదే చోకర్ అవుతుంది, అదే కాస్త పెద్దగా హారం స్టైల్ కూడా అయిపోతుంది. అలాంటి ప్యాటర్న్స్ చూపించాను. మోజనైట్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.